బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు గారు నిన్న జీవన్ రెడ్డి గారితో చాలా సుదీర్ఘంగా సమావేశమైనారు. కానీ ఆయన చేరికపై అంటే అక్కడ జగిత్యాల ఎమ్మెల్యే చేరిక మీద ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిండు. కనీసం అక్కడ తాను సుదీర్ఘకాలం దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకునిగా ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా, తనకు కనీసం చెప్పకుండా తన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల పార్టీలు ఎట్లా చేర్చుకుంటారు అని ఆయన బట్టి శ్రీధర్ బాబును కూడా ప్రశ్నించిండు. మీకే ఈ పరిస్థితి జరిగితే ఎట్లుంటుందని కూడా అడిగిండు. దీపాదాస్ మున్షి గారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు, ఆమె బట్టి విక్రమార్క మన జీవన్ రెడ్డి గారితో మాట్లాడేది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దన్నాడు. అంటే నేను పార్టీని వీడట్లేదు, నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా, నాకు ఎమ్మెల్సీ పదవి వద్దు, నన్ను అవమానించారు, నేను ఎమ్మెల్సీగా ఉండా అని ఆయన చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఈరోజు దీపాదాస్ మున్షి గారు జీవన్ రెడ్డి గారితో భేటీ అయ్యే అవకాశం ఉంది. చూడాలి. జీవన్ రెడ్డి గారి అంశం కాంగ్రెస్ పార్టీలో అయితే కలకలం సృష్టిస్తుంది. ఇది రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.